ఎల్లవేళలా ఆవేశం తలుపులనే తడతావెందుకు? తలపుల తీపి పంచే వలపులా కలిసిపోవెందుకు? కోవెల గడపలో కులాల జెండా రంగులెందుకు? కలిసి మెలిసుండే అక్షరమాలగా మారవెందుకు? చీకటి కుబుసం విడిచి బుస్సుమంటున్న భానుడు, రోకలి దెబ్బలు తిన్నా తలపగలని సినిమా ధీరుడు, మంట పెట్టకనే హింస పెట్టు చెడు మాటల వేపుడు, అత్యాచారాలను కళ్ళు మూసుకొని చూసే దేవుడు. గొంతు పెట్టెలో మాటల చిలుకను బందీ చేయకు, రెక్కలు విచ్చుకుని ఆకాశం అంచు వరకు ఎగరని, కన్న కలలను కనురెప్పల తలుపులేసి దాచిపెట్టకు, నెమలీకల నాట్యాల ఇంద్రధనుస్సై విరబూయని. పసిమొగ్గల చదువుల ఒత్తిడి కత్తికి తల వంచింది, మార్కుల కలకలం భవిష్యత్తును కల్లోలం చేసింది, జంబ్లింగ్ నాటకం ప్రాణాలకు చావుపాటయ్యింది, తెగిన కన్న బిడ్డల బంధం చితిమంటై రగిలించింది. గాలి చల్లదనాన్ని చిదిమి మండుతున్న ఎండాకాలం, వాళ్ళి ప్రాణాన్ని హరించిన చెట్టుచాటు రామబాణం, మాలి చేతుల్లో పచ్చరంగుల చీర కట్టిన ఉద్యానవనం, పాళి రాసిన అక్షరాలతో విరబూసిన కవితా పుష్పం. పుస్తకాల పుటలను విప్పితేనే అక్షరాలు పరవశించేది, నక్షత్రాలు విరబూస్తేనే వెన్నెల రథం పరుగులు తీసేది, ఆలోచనలు కవాతు చేస్తేనే సమస్యల చిక్కు వదిలేది, స్వేదం మట్టిని ముద్దాడితేనే పంటలు పరిమళించేది. చీకటి పొగరును దించును చైతన్య దీపాంకురం, వాకిట ఆహ్వానించును ముచ్చటైన ముగ్గులందం, సోపతి చేతులు అందించును బాధలో ఆనందం, మావటి అంకుశం నియంత్రించు గజేంద్ర మదం. ఉత్తమట్టని అంటావేంటి, చిగురాకుల వికసనం చూడు, రంగుల రిబ్బన్లను ముడేసుకున్న కొమ్మల జడలగూడు, ఎగరడానికి రెక్కల్ని తొడుక్కున్న పక్షుల పటిమతోడు, ఆకాశాన్ని ముద్దిడే మానవ ప్రయత్న పాటవమే నేడు. కంచమెంత శుభ్రంగా మెరిసిపోయినా ఏం లాభం, అన్నం పెట్టే అమ్మ అవనిని తొలిచే కాలుష్యభూతం,
మనసే లేని మానవులు చేస్తున్న మారణహోమం, ప్లాస్టిక్కులతో సృష్టిస్తున్న ధరణి తీరని ఆగర్భశోకం. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.